హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే చెప్పింది. మహిళలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్న ఈ ఆడబిడ్డ నిధి పథకం గురించి నిన్న జరిగిన మీటింగ్లో ఒక కీలక ప్రకటన అయితే చేశారు. ఈ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారు అని మన ప్రీవియస్ వీడియోస్లో చాలా మంది అడిగారండి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఒకేసారి 18,000 రూపాయలు కాకుండా ప్రతి నెల 1,500 రూపాయలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పే 3 పనులు చేసుకోవాలండి. అలాగే ఈ 1,500 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేస్తారు. మరి ఏ మహిళకు ఈ పథకం ద్వారా 18,000 రూపాయలు వస్తాయి, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఎప్పటి నుంచి ఏపీ ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభిస్తారు, ఇంకా మీరు ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. దయచేసి వీడియోని చివరిదాకా పూర్తిగా చూడండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో మీకు వస్తాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇక మనం వీడియోలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ఈ పథకంపై కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారండి. ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించేందుకు ఇప్పటికే నిధులను సమకూర్చామని, ఇంకా విధి విధానాలపై చర్యలు చేపట్టామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో అన్నారు. ప్రతి మహిళకు 18,000 రూపాయలు వారి యొక్క బ్యాంకు ఖాతాలో అయితే విడుదల చేస్తారండి. అయితే ఈ డబ్బులు పొందాలి అంటే తప్పకుండా మహిళలు కొన్ని పనులు చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో కూడా ఈ వీడియోలోనే చెప్తాను. అలాగే కొన్ని ప్రూఫ్స్ అయితే కలిగి ఉండాలి, వారికి మాత్రమే అర్హత ఉంటుందని కూడా ప్రభుత్వం క్లియర్గా చెప్తా ఉంది. గతంలో ఒకేసారి మహిళలకు 18,000 రూపాయలు ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. కానీ దాన్ని మార్చి ప్రతి నెల అర్హత కలిగిన మహిళలకు 1,500 రూపాయలు జమ చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మహిళలందరకు ఆర్థికంగా ప్రతి నెల ఈ 1,500 రూపాయల ద్వారా ఎంతో కొంత లబ్ధి చేకూరుతుంది అనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, కొత్త స్మార్ట్ రేషన్ కార్డు, ఈ 3 మహిళలందరూ కూడా కలిగి ఉండాలండి. ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకపోతే ఇబ్బంది అయితే లేదు. మనకిప్పుడు కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి అన్నా, ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా అన్ని సర్వీసులు కూడా మనకి అందుబాటులోకి అయితే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. సో రేషన్ కార్డు మీ దగ్గర ఉంటే పర్లేదండి. ఒకవేళ లేకపోతే రేషన్ కార్డులకి అప్లై చేసుకోవాలి అంటే మీకు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ లేదా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకైతే నేరుగా వెళ్ళి మీ కుటుంబ సభ్యుల యొక్క అందరి యొక్క ఆధార్ కార్డ్స్ తీసుకుని వెళ్తే చాలు. గ్రామ వార్డు సచివాలయంలో మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారనమాట. ఆ అప్లికేషన్ ఫామ్లో మీ వివరాలన్నీ కూడా తప్పులు లేకుండా జాగ్రత్తగా ఫిల్ చేసి వారికి మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా తీసి ఇస్తే సచివాలయ అధికారులు మీకు కొత్త రేషన్ కార్డుకి అయితే అప్లై చేసి పెడతారు. అలాగే మీకు ఆల్రెడీ రేషన్ కార్డు ఉండి విడిగా ఉంటే మీ పేరు మరొక కార్డులోకి యాడ్ చేసుకోవాలన్నా కూడా మనకి ఆప్షన్ అయితే ఉందండి. సో మహిళలు మీ పేర్లు యాడ్ చేసుకోవాలన్నా, రిమూవ్ చేసుకోవాలన్నా అన్ని ఆప్షన్లు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ నెల అంటే ఏప్రిల్ నెల 3వ వారం లోపు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియనైతే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నారు. కాబట్టి మహిళలందరూ కూడా ఎవరికైతే రేషన్ కార్డ్స్ లేవో వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకుంటే మీకు కూడా ఈ పథకానికి అర్హత ఉంటుందండి. సో ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇంకా సపరేట్గా మీ కొరకే ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. ఈ 3 కలిగి ఉంటేనే ఈ పథకానికి మీకు అర్హత ఉంటుంది, లేకపోతే మీకు అర్హత ఉండదు. అలాగే ఆధార్ కార్డు ఉన్న మహిళలందరూ కూడా తప్పనిసరిగా మీ ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసుకోవాలండి. సపరేట్గా విడిగా ఒక ఫోన్ నెంబర్ అయితే మీకు ఉండాలండి. మహిళలందరికీ కూడా చెప్తున్నాను. సో మీ ఫోన్ నెంబర్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. అంతేగాని ఒక ఫోన్ నెంబర్కి 4-5 ఆధార్ కార్డులు అయితే లింక్ చేయకూడదు. ఈ విషయాన్ని ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా విడివిడిగా ఒక ఫోన్ నెంబర్ అయితే కలిగి ఉండాలి. ఆ ఫోన్ నెంబర్కి మీ యొక్క ఆధార్ కార్డు కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ అన్నీ కూడా కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా కాకుండా ఒకే ఫోన్ నెంబర్కి మీ కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళందరి ఆధార్ కార్డులు కనెక్ట్ చేసుకొని ఉంటే
తర్వాత మీకు ప్రభుత్వ పథకాలు వచ్చే టైంలో చాలా ఇబ్బంది అయితే ఎదురవుతుంది. కాబట్టి మహిళలు తప్పనిసరిగా ఆధార్ కార్డుకి ఈకేవైసీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఈకేవైసీ అన్నా కూడా మొబైల్ నెంబర్ని లింక్ చేసుకోవడం అన్నా కూడా రెండు కూడా ఒకటే. దీనిలో అయితే మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఇంకా మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి బయోమెట్రిక్ అంటే మీ యొక్క వేలి ముద్రలను అయితే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మహిళలందరూ కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎవరైనా సరే ఇప్పటి వరకు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే వెంటనే దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ లేదా మీ సేవా సెంటర్స్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు డీటెయిల్స్ అప్డేట్ చేసుకోండి. మీ పేర్లు కానీ ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇంకా మీరు ఏమైనా అడ్రస్ మార్చుకోవాలన్నా, ఇంకా మీ యొక్క ఫోన్ నెంబర్ ఏమన్నా సరే యాడ్ చేయాలన్నా కూడా అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో కాబట్టి వీలైనంత త్వరగా అప్డేట్ చేసుకోండి. ఇంకా మహిళలందరికీ ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి చేకూరాలి అంటే ఖచ్చితంగా మీకు బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. బ్యాంక్ అకౌంట్ మీ వరకు సపరేట్గా ఉండాలి. జాయింట్ బ్యాంక్ అకౌంట్ కానీ ఇలాంటివి అయితే కాదు, ఇలాంటివి పనికిరావు కూడా. మహిళలు మీ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంకా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి ఇంకా మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్కి లింక్ అయితే ఉండాలండి. దీన్నే మనం ఎన్పిసిఐ లింక్ అని కూడా అంటాము. ఎవరైనా సరే ఇది చేసుకోకపోతే ఎప్పుడు కూడా ఎనీ టైం మీకైతే చేస్తారు. మీ యొక్క బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇలాగా మాకు ఎన్పిసిఐ లింక్ చేయండి అనేసి అడగండి. మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క బ్యాంక్ బుక్, మీ యొక్క ఫోటో మొత్తం ఇవన్నీ కూడా ఇచ్చినట్లయితే బ్యాంక్ అధికారులు అయితే మీకు చేసి పెడతారు. కాబట్టి ఆధార్ కార్డుకి ఈకేవైసీ, బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ ఈ రెండు కూడా మీకు యాక్టివ్గా ఉండాలి. ఈ రెండు యాక్టివ్గా ఉంటేనే ఈ ఆడబిడ్డ నిధి పథకం అనే కాదు, ఏ పథకం నుంచి డబ్బులు రావాలన్నా సరే వెంటనే మీకు వస్తాయి. మధ్యలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీంతో పాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఎలాంటి హోల్డింగ్స్ ఇంకా మైనస్ బ్యాలెన్స్లు ఇలాంటివి లేకుండా చూసుకోండి. ప్రభుత్వం ఎప్పుడైతే మీకు డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఈ పద్ధతి ద్వారా డబ్బులు మీకైతే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు పంపిస్తుంది. ఇలాంటి సమయంలో మీ బ్యాంక్ దగ్గర కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే, మీ బ్యాంక్ అకౌంట్కి ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే మీ అకౌంట్లోకి అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వదండి. కాబట్టి బ్యాంక్ దగ్గర ఎలాంటి హోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. ఇంకా వీలైతే సాధ్యమైనంత వరకు కూడా పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఈ పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసినప్పుడు వెంటనే మీకు ఎన్పిసిఐ, ఈకేవైసీ అన్నీ కూడా వాళ్ళే చెక్ చేస్తారు. ఒకవేళ ఏమన్నా ఇన్యాక్టివ్గా ఉన్నా సరే వాళ్ళే వెంటనే చేసి పెడతారు. ఇంకా మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి వెంటనే డబ్బులు జమ అవ్వాలి అన్నా సరే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ ఎవరైతే కలిగి ఉంటారో వారికి ముందుగా జమ అవుతాయి అన్నమాట. కాబట్టి మహిళలందరూ కూడా దీన్ని గమనించాలండి. ఈ పథకం ద్వారా నెల నెల మీకు 1500 రూపాయలు ఏపీ ప్రభుత్వం మీ చేతికి పెన్షన్ ఇచ్చినట్టు కాకుండా బ్యాంకు ఖాతాలోకి వేస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పిన అప్డేట్స్ అన్ని చేసుకోండి అని చెప్తున్నానండి. సో ప్రతి 12 నెలలకి మొత్తం మీద మీకు 18,000 రూపాయలు అయితే మహిళలకు ఏపీ ప్రభుత్వం అయితే అందిస్తుంది. ఇంకా వీడియో మొదట్లో మహిళలందరికీ ఒక శుభవార్త అని చెప్పాను కదా, అది ఏంటి అని అంటే మీ కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే వర్తిస్తుందండి. మొన్నటి వరకు కుటుంబంలో ఎవరైతే మహిళలు ఉన్నారో కేవలం ఒక్కరికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది అనేసి ప్రభుత్వం అయితే చెప్తా వచ్చింది. కానీ ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే వారందరికీ కూడా 18 నుంచి 59 వయసు ఈ మధ్యలో ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులే అని ప్రభుత్వం అయితే చాలా క్లియర్గా అయితే చెప్పింది. ఉదాహరణకి మీ ఇంట్లో ముగ్గురు ఉంటే మీకు ఒక్కొక్కరికి 1500 రూపాయలు చొప్పున ముగ్గురు మహిళల మీద 4500 రూపాయలు అయితే ఆ కుటుంబానికి అయితే అందిస్తుందండి. ఒకవేళ ఇద్దరు ఉంటే 3000 రూపాయలు అయితే వస్తాయి. ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మంది మహిళలకు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరం అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే అందించాలి అని ఒక మంచి పథకాన్ని అయితే త్వరలోనే మనకి ఈ యొక్క ఏప్రిల్ నెల 3వ వారంలోనే ప్రారంభిస్తారు అనేసి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. దీని గురించి ఇంకా ఏమన్నా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్ వీడియోస్లో మీకు మళ్ళీ తెలుపుతాను, మీరైతే కంగారు పడద్దు. కాబట్టి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో చెప్పిన ఈ పనులన్నీ చేసుకున్నట్లయితే మీకు వెంటనే డబ్బులు విడుదల చేసిన వెంటనే మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ అవుతాయి. సో ఇదనమాట వీడియో. మీ అందరికీ కూడా పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నానండి. ఎక్కడైనా సరే మీకు వీడియో అర్థం కాకపోతే సో ఒక్కసారి మళ్ళీ ఈ 10 నిమిషాలు కరెక్ట్గా ఈ 10 నిమిషాలు మళ్ళీ వీడియోని చూడండి. అలాగే మీకు ఎలాంటి సందేహాలు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. మీ అందరికీ కూడా నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వెంటనే తెలుసుకోవాలి అంటే తప్పకుండా
మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ లాల్లో పెట్టుకోండి. మీరు ఈ విధంగా చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడైతే నేను వీడియో చేస్తానో వెంటనే అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే చాలు, వెంటనే మీరైతే వీడియో చూసి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ తప్పకుండా షేర్ చేయండి. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందండి. ఇంకా వీడియోని లైక్ చేసిన తర్వాత పక్కనే హైప్ అని వస్తుందన్నమాట, దాన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. సో ఇదండి విషయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.